శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జయ శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం 9వ భావ ఫలితాలను తెలుసుకుందాం. అసలు ఈ 9వ భావం జాతకంలో ఏం చెప్తుంది? అసలు జాతకం లోపల 9వ భావము భాగ్యస్థానము అని అంటాం. ధర్మభావము మరియు భాగ్యస్థానము అని చెప్తాం. ఈ భాగ్యస్థానము మనకు ఈ 9వ భావము మనకు జాతకం లోపల భాగ్యాన్ని తెలియజేస్తుంది, మన ధైర్యాన్ని తెలియజేస్తుంది, మన గురువులు ఎవరు అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. తండ్రి మరియు పుణ్యము, మనం ఎంత పుణ్యం చేశాం, ఉన్నత విద్య ఏ విధంగా ఉంది, మరియు సాహిత్యము సంస్కారము అనేటువంటిది ఎలా ఉంటుంది, సంస్కృతం దీక్ష ఎలా ఉంటుంది, మంత్రం ఎలా ఉంటుంది, మతం ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది, మరియు తీర్థయాత్రలు ఎలా ఉంటాయి, న్యాయం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, విశ్వాసం ఎలా ఉంటుంది, పెద్దల అనుగ్రహం ఎలా ఉంటుంది, గౌరవం ఎలా ఉంటుంది, సహనం ఎలా ఉంటుంది, జీవిత దిశ అనేటువంటిది ఏ వైపుగా ప్రయాణం చేస్తుంది, ఏ దిశగా మార్గదర్శకం చూపెడుతుంది అనేటువంటి దాన్ని మనం ఈ 9వ భావంలో తెలుసుకోవచ్చు. ఈ 9వ భావము భాగ్యము, ధైర్యము, గురు కటాక్షము, తండ్రి అనుగ్రహము, ఆధ్యాత్మికత, ఉన్నత విద్య, యాత్రలు, దైవభక్తి, సమాజంలో గౌరవము లభిస్తాయి. ఈ 9వ భావంలో మనం తెలుసుకోవచ్చు. ఈ 9వ భావం ఇట్లా బలంగా ఉంటే భాగ్యము, అదృష్టం పెరుగుతుంది, గురువుల అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది, దొరుకుతుంది, తండ్రితో మంచి సంబంధాలు అనేటువంటివి ఉంటాయి, ధార్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటిది ఉంటుంది, ఉన్నత విద్య, జ్ఞానంలో ఆసక్తి ఉంటుంది, దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు ఉంటాయి, పెద్దల గౌరవం, పెద్దలను ఎలా గౌరవిస్తారు, సమాజంలో గౌరవం ఎలా ఉంటుంది అనేటువంటి తెలియజేస్తుంది, జీవితంలో సరైన మార్గదర్శనంలో ప్రగతి అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ 9వ భావము బలహీనంగా ఉండడం, అంటే 9వ భావం పైన అశుభ గ్రహాల దృష్టి ఉన్న, 9వ భావంలో అశుభ గ్రహాలు ఉన్న ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని అంటే భాగ్యహీనత ఉంటుంది, అవకాశాలని కోల్పోతూ ఉంటాడు, ఇచ్చినటువంటి అవకాశాలు ఎన్నున్నా అవి కోల్పోతాడు, తండ్రితో విభేదాలు అనేటువంటివి ఉంటాయి, గురువుల నుండి దూరం అవుతూ ఉంటారు, ఆకస్మికంగా లోపం అనేటువంటిది, వైకతిక లోపం అనేటువంటిది కలుగుతుంది, విద్యలో ఆటంకాలు ఉంటాయి, ఉన్నత విద్యలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, అలాగే తీర్థయాత్రలు జరగకపోతాయి, ఎక్కడైనా వెళ్ళాలి అంటే వెళ్ళలేరు, నమ్మకంలో లోపం అనేటువంటిది లోపిస్తుంది, నిస్సహాయంగా ఉండిపోతూ ఉంటారు. అలాగే ఈ 9వ భావంలో రవి ఉన్నట్టయితే, సూర్యుడు ఉన్నట్టయితే ధార్మికత, తండ్రి అనుగ్రహం లభిస్తుంది, ప్రభుత్వ సహాయము, గౌరవం లభిస్తుంది. అదే చంద్రుడు ఉన్నాడు 9వ భావంలో అనుకుంటే భక్తిభావము, గురు కటాక్షము, యాత్రలు, మృదువైన స్వభావం కలిగి ఉంటారు. అదే 9వ భావంలో కుజుడు ఉన్నట్టయితే ధైర్యము, ధార్మిక పరిరక్షణ, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, దీర్ఘంగా భూమి సంబంధ లాభాలు అనేటువంటివి ఉంటాయి. అదే బుధుడు ఉన్నట్టయితే 9వ భావంలో ఉన్నత విద్య, జ్ఞానము, శాస్త్రాలు, ఉపాధ్యాయత్వం కలిగి ఉంటారు. అలాగే గురువు ఉన్నట్టయితే 9వ భావంలో మహాభాగ్య యాగము, ధర్మజ్ఞానము, గురువుల అనుగ్రహము, మంచి పేరును సంపాదించుకుంటారు. అదే శుక్రుడు 9వ భావంలో ఉన్నట్టయితే అందమైన జీవితము, విలాసమైన ఇటువంటి యాత్రలు మరియు కళా శాస్త్రాలలో ప్రావీణ్యత, ప్రతిభను కలిగి ఉంటారు. అదే 9వ భావంలో శని ఉన్నట్టయితే కష్టాల తర్వాత భాగ్యం కలుగుతుంది, కష్టాలు పడాలి, తర్వాత భాగ్యం లభిస్తుంది, తపస్సు, దీర్ఘకాల శ్రేయస్సు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే 9వ భావంలో రాహు ఉన్నట్టయితే విదేశీ యాత్రలు, అసాధారణ భాగ్యము మరియు భిన్నమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ 9వ భావంలో కేతు ఉన్నట్టయితే ఆధ్యాత్మికత, వైరాగ్యము, మోక్ష మార్గము, ఆసక్తి అనేటువంటివి, అసంతృప్తి అనేటువంటివి ఉంటాయి.
ఈ తొమ్మిదవ భావం ద్వారా లభించేటువంటి విద్యలు వేదాలు, శాస్త్రాలు, ధార్మిక విద్యలు, న్యాయశాస్త్రము, ఉన్నత విద్య, పరిశోధన, తత్వశాస్త్రము, ఆధ్యాత్మిక విద్యలు, ఉపాధ్యాయత్వము మార్గదర్శకంగా ఉంటాయి. అయితే ఈ 9వ భావం తీక్షణ భావాల్లో ముఖ్యమైనటువంటిది. ఈ భాగ్యం, ధర్మం, గురువు, తండ్రి, పుణ్యఫలము సూచిస్తుంది. జాతకంలో 9వ భావాధిపతి గురుబలం ఉంటే వ్యక్తి జీవితంలో ఉన్న స్థాయికి ఎదుగుతూ ఉంటారు. దైవానుగ్రహం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది, లభిస్తుంది. అయితే ఈ 9వ భావం ధర్మ మార్గంలో నడుస్తుంది. పెద్దల అనుగ్రహం అనేటువంటిది ఇస్తుంది. సరైన అవకాశాలను కల్పిస్తుంది. పుణ్యాన్ని రక్షిస్తుంది. మోక్ష మార్గాన్ని దారి చూపుతుంది. ఈ 9వ భావంలో గనక అశుభ గ్రహాలు ఉన్నట్టయితే బాధపడకుండా మీరు చేయాల్సిందల్లా మనము సత్యముతో నడవాలి. ఎప్పుడు కూడా సత్యంగా ఉన్నట్టయితే మనకు అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. చెడు మార్గాల్ని ఎంచుకోకుండా సత్యమే ధ్యేయంగా ధ్యానాన్ని చేస్తూ యోగాన్ని చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే ఎలాంటి అశుభ ఫలితాలు మనకు దరిచేరవు. ఇది ఈ 9వ భావం గురించి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.